వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం నాచారం డివిజన్లో ఉన్నాం. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్. అయితే ఇక్కడ ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే, ఇక్కడ రాజకీయ నాయకులు నేను డెవలప్మెంట్ చేస్తా, ప్రజల సమస్యలు నేను తీరుస్తా అని చెప్పేసి ఈ మార్కెట్ నాచారం వెజిటేబుల్ మార్కెట్లో బోరింగ్ సమస్య వచ్చిందని చెప్పి వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నారు. ఈ మార్కెట్ ఉన్న షాప్ ఓనర్స్ ఇట్లా చెప్తుంటుంటే కార్పొరేటర్ భర్త సాయిజన్ శేఖర్ గారు ప్లస్ బీజేపీ నేత గోపాల్ గారు నేను చేయిస్తా అన్నారు. ఇద్దరికి ఒకటే రోజు గుర్తొచ్చింది, వచ్చారు, ఇక్కడ గొడవ అయింది, సోషల్ మీడియాలో వాళ్ళు తిట్టుకోరు, బాగానే ఉంది. కానీ దీని ఖర్చు ఎంత అయిందంటే తెలుసా, వాళ్ళు చెప్తూ పరిశాన్ అవుతున్నారు. కేవలం వైర్ కట్ అయిందంట. వైర్ కట్ అయిన దానికి 2 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ చెప్తే ఎందుకు చేయించలేదు? మళ్ళీ కార్పొరేటర్ బాధ్యత అదే కదా, చేయించాల్సిందే కదా. నా బోరింగ్లు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తలేరు అన్నారు. మళ్ళీ ఇదే సమస్యని 2 సంవత్సరాల క్రితం మీరు ఎందుకు పరిష్కరించలేదు? ఈరోజు గొడవ చేసుకొని మీరు నోచేసుకొని చూడండి ఎట్లుంది ఈ పరిస్థితి, ఎట్లుంది చూడండి బోరింగ్ పరిస్థితి. చిన్న వైర్ కట్ అయిన దానికి 2 సంవత్సరాల నుంచి మీరు నెగ్లెక్ట్ చేస్తుంది. 10 సంవత్సరాలు మీరు కార్పొరేటర్గా విధులు నిర్వహించి ఏం డెవలప్ చేశారండి? మీ డెవలప్మెంట్ ఎట్లుందో ఒకసారి చూడండి. ఈ బోరింగ్ పరిస్థితి చూడండి, ఈడ నీళ్ళ పరిస్థితి చూడండి, ఈ నీళ్ళు లీక్ అయితేనే ఉన్నాయి. వాళ్ళకి ఎట్లా వాడుకుంటారు ఈ మార్కెట్ వాళ్ళకు? ఇంకా దీని మీద మీరు కొట్లాటలు చేసుకుంటుంటారు. ఒక డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఇదేనా మీ అభివృద్ధి? ఇంకా అది కూడా పోటీ సొంత నిధులతోని. ఎంత సొంత నిధులు అండి? మీరు సొంత నిధులు అంట, ఉన్న నిధులు కరెక్ట్, గవర్నమెంట్ నిధులు కరెక్ట్ వాడుకుంటే చాలు. సొంత నిధులు అవసరం లేదు. మీ సొంత నిధులను మీరు ఏమంటారు చూసినా, ఒకటి పిల్లికి బిచ్చం పెట్టాడు కానీ పిన్నికి అది గాజులు కొనిచ్చిన అన్నట్టు మీకున్న సర్కిల్నే మీరు ఉన్న ఖర్చులో పెట్టారు కానీ మీరు సొంత నిధులతో చేయిస్తాను వచ్చారు. దానికి గొడవ, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దాడులు. ప్రతిపక్ష నేతలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారంటే వాళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ్యత ప్రతిపక్షాలది, రిపోర్టర్లు ప్రశ్నించాలి, ప్రతిపక్ష నేతలు ప్రశ్నించాలి, అధికార పక్షం వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. దాడుల సమస్య కాదు, బూతుమాటల సమస్య కాదండి. మీరు ఇంకోటి ఏంటంటే నాచారం డివిజన్ ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే ఈ సొంత నిధులతో డెవలప్ చేస్తున్నా అని చెప్పేసి మరీ కొట్టాటలు చేసుకుంటారు. మళ్ళీ ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య కనిపించలేదా? ఈ రోజు ఇదే సమస్య కనిపించిందా? 10 ఏళ్ల నుంచి మీ పాలనలో ఈ సమస్య కనిపించలేదా? ఈ రోజు ఎంత ఉన్నాయండి, ఈ షాపులు అన్ని బంద్ ఉన్నాయి. అంతా ఇక్కడ వాతావరణం ఎట్లుంది అనేది మీరు ఒకసారి తర్వాత నేను మీకు చూపిస్తుంటుంటాను. మీరు చూడండి ఈ బోరింగ్ పరిస్థితి చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఖర్చు పెట్టింది కేవలం ఆ బోరింగ్కి వచ్చేసి 300 రూపాయలు 500 రూపాయలు అంటారు. మార్కెట్ వాళ్ళే చెప్తున్నారు, నాకు కూడా తెలియదు. నేను సోషల్ మీడియాలో చూసి నేను అవాక్కైనా. అభివృద్ధి కోసం నూకుకోవడం, తిట్టుకోవడం, ఒకరిపైన వాళ్ళు కేసు పెట్టుకోవడం, డెవలప్మెంట్ చేస్తా అని. పాలకులారా, ఈ చిన్న సమస్యలు కూడా నోరు జారి బూతు మాటలు తిట్టుకొని ప్రజా ప్రతినిధులు, లీడర్లు అనే విలువకు మొత్తం తీసేయకండి, వాటిని కాపాడండి.